సెలబ్రిటీ లెజెండ్ అనే ట్యాగ్ లైన్స్ వచ్చిన తర్వాత పబ్లిక్ మీటింగ్స్ లోను మీడియా మైక్ లో ముందు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆచితూచి మాట్లాడాలని అంటారు. అలా కాని పక్షంలో గతంలో సంగతి కాసేపు పక్కన పెడితే ఇప్పుడైతే నెట్టింట ఆడేసుకుంటున్నారు ట్రోలర్స్ అండ్ మీమర్స్. దీంతో వారికి ఒక ముడుసరికగా మారిపోయే పరిస్థితి. ఈ క్రమంలో ఎన్నో ఉదాహరణలు అటు సినిమా రంగానికి చెందిన వారి నుంచి ఇటు రాజకీయ రంగానికి చెందిన వారి నుంచి ఉన్న సంగతి తెలిసిందే. ఇక కొంతమంది విషయంలో అయితే వాళ్ళు మైకుల ముందుకు ఎప్పుడు వస్తారా అని పలువురు ఎదురు చూస్తుంటారు. వాళ్ళు వస్తే ఖచ్చితంగా బోలెడంత ముడిసరుకు దొరుకుతుందని మీమర్స్ తాపత్రయం. ఇప్పుడు వైఎస్ షర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టినప్పటి నుంచి బలంగా మీమర్స్ కి కొన్ని సందర్భాల్లో దొరికేస్తున్నారనే కమెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఆడపిల్ల పాదయాత్ర వంటి పదాలకు ఆమె తనదైన శైలిలో చెప్పిన అర్థాలు నెట్టింటా హల్చల్ చేశాయి. ఈ సమయంలో మరోసారి షర్మిల డైలాగ్ వైరల్ గా మారింది. అవును, ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అని అంటారు, అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అని అంటారు. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా? మీ ఆవిడ కాబట్టి అంటూ గతంలో ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ సందర్భంగా షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయనేది తెలిసిన సంగతే. ఇదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 ఫిబ్రవరి నెలలో రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తున్నారు. దాన్ని పాదయాత్ర అంటారా? అది స్పెల్లింగ్ మిస్టేక్. పాదయాత్ర అంటే పాదాలపై నడిచే యాత్ర. ఆ దిక్కుమాలిన యాత్రను పాదయాత్ర అని చెప్పి పాదయాత్రను అవమానించకండి అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా మరోసారి షర్మిల నోటి నుంచి జాలువారిన ఓ డైలాగ్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగా ఐఎమ్ ష్యూర్ ఎవ్రీబడి హ్యాస్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీవన్ బికాజ్ ఇట్ ఈస్ కామన్ సెన్స్ అంటూ ఆమె చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విధంగా కామన్ సెన్స్ అని ఎందుకంటారంటే అది అందరికీ కామన్ కాబట్టి అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా అసలేం చెప్పారా అని ఒకరంటే అసలు ఏం చెప్పారా అని మరొకరు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి అక్క వద్ద ఎన్నో ఉన్నాయి, దీనికి ఇలా అయిపోతే ఎలా అని ఇంకొకరు స్పందించారు.